So hello, welcome to the day 8 of the day 8 of the Kerala series. సో మనమైతే ఇక మంచి ఇట్లా స్నానం గినం రెడీ అయిపోయి ఈరోజు వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే మనకు 2 స్టాపులు ఉన్నాయి. ఫస్ట్ స్టాప్ వచ్చేసి అయితే అద్రేపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళిపోదాం. బాయ్ 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 సార్, వెల్కమ్. కమాన్ 5:30కి లేచి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి 6:30, 7 వరకు స్టార్ట్ అవుదాం అనుకున్నాం. లేచింది ఎప్పుడు తెలుసా? 7కి. స్టార్ట్ అయింది ఎప్పుడు? 8కి. ఈరోజు అయితే మన ఫస్ట్ టోల్ గేట్ బైక్ లెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ యాజ్ ఇట్ ఈస్. బైక్ లెన్ అయితే ఫ్రీయే. మంచిగా తగిలింది, ఇప్పుడు మంచిగా పోవచ్చు. సేమ్ ఇదే రోడ్ నైట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే, అంత ఇబ్బంది పడకుండా ఉంటుండే. సింగిల్ రోడ్ కదా, కొంచెం ఇబ్బంది అయిపోయింది. నేషనల్ హైవే 66 అనమాట. కేరళలో మోస్ట్లీ నేషనల్ హైవే 66 తగులుతుంది మనకి. మళ్ళీ ఊర్లోకి స్టార్ట్ అయిపోయినాం. వీడియోలో కనబడతాయి కదండి బండి ఉంటాయి కదా, మేము మళ్ళేటప్పుడు ఇంత లీన్ చేస్తున్నాం కానీ వీడియోలో కనబడి మాత్రం ఇంతలేదు. లీన్ మాత్రం ఇంత అవుతుంది. అయితే ఉంది 4883 బండి నెంబర్ రాసుకుంటున్నాం. మనం రాకముందు చెట్టు పడిపోయింది ఒకటి. ఇలా పక్కన అయితే చిన్నగా ఫ్లో పోతుందా తెలిసి ఆ వాటర్ ఫాల్స్ అనుకుంటాయి. ఆ చెక్ పోస్ట్ దాటినాక అయితే కొంచెం రోడ్లు అయితే గిట్లే ఉంటాయి. ఇదైతే వచ్చింది పక్కన ఫ్లో అవుతుంది, అదే వాటర్ అనుకుంటా అక్కడ నుంచి. సో రోడ్ ఇక్కడ సైడ్ ఉందని చెప్పేసి వచ్చినాం. లేకపోతే అటు సైడే పోవాలి, ఇక్కడ సైడ్ చూపిస్తున్నాను వచ్చాం. సో మేము ఇక్కడ వస్తుంటే ఇక్కడనే లాస్ట్ రోడ్ అయిపోయింది వెనుకలా. లేకపోతే ఇలా మధ్యలో ఏమో చూడరు. ఒక్కొక్కసారి చూడగానే ధన్మని భయం అవుతుంది. ఇక చిన్నది పెద్దది ధన్మని చూడగానే ఇలా ఫ్లో అయితే అందిస్తే వాళ్ళకి అయితే వయసు వస్తుంది. ఇక్కడ పట్టుకొచ్చింది మొత్తం. కాకపోతే వాటర్ ఫాల్స్ ఇంకా పైకోవాలి మనం. చేపలు కూడా తిరుగుతున్నాయి, అంత క్లియర్ కనబడుతున్నాయి వాటర్. ఇక్కడ ఈ రూట్లో పోవాలి. ఇంకా ఆ రూట్లోకి వెళ్ళి పోయినాం కిందికి. ఈ రూట్లోకి వెళ్ళి పోవాలి మనం యాక్చువల్లీ. సో ఇడైతే టికెట్ తీసుకోవాలన్నమాట. సో వెహికల్కి మాకు కలిపి 135, వెహికల్కి ఏమో 15, ఇద్దరికి ఒకరికి 60. సో ఇదైతే పైనుంచి అనమాట వ్యూ. పైకోవాలన్నమాట. పోతున్నాం ఇప్పుడు. ఎంట్రన్స్ తీసుకొని నడుచుకుంటూ పోతున్నాం పైకి. సో ఒక 500 మీటర్స్ ట్రెక్కింగ్ చేస్తే మనమైతే ఇక్కడికి వచ్చేస్తాం. జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుంది. నేను కిందికి వెళ్ళి అనుకుంటున్నా. కిందికి ఎట్లా పోవాలో చూడాలి. పైనుంచి అంత ఏం లేదు యాక్చువల్లీ. కిందికి పోవాలి మేము కింద అనుకొని వస్తూనే ఉన్నాం లోపలికి. కిందికి అయితే పోదాం. సో కిందికి పోయే రోడ్ కూడా ఇదే అనమాట. అక్కడ మేము ఇట్లా వచ్చినాం, కిందికి అట్లా పోవాలి. కిందికి అయితే చాలా దూరం ఉంది. దిగుతూనే ఉన్నాం. ఈ నడుచుడు అయితే మొత్తం అయితలేదు. ఏమంటారు? ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాం కిందికి. అక్కడ కనబడుతుంది కదా. సో మనం ముందరికి పోయి ఇది చూద్దాం. ఇట్లా ఇట్లా ఇట్లా. సో ఇదైతే వాటర్ ఫాల్ ముంగల్. సో వాటర్ ఫాల్ అయితే అయిపోయింది. పైకి వచ్చే వరకు చినిగిపోయింది మొత్తం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గురువార్ అనమాట. సో ఈ నుంచి అయితే 87 ఉంది. సో మనం ఈ రూట్లోకి వెళ్ళి వచ్చినాం అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ రూట్లోకి వెళ్ళి పోవాలి. మనం కేరళలో ఏడికి తిరగాలన్నా అడవి మధ్యలో ఊరు. ఇక్కడ లాటరీలు ఎట్లా అమ్ముతారు తెలుసా? మజాక్లా. ఇప్పుడు బండి మీద ఇట్లా పోతున్నాం అనుకో, ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోతారు లాటరీలు. కొనుక్కోండి చూస్తారు, కొనుక్కుంటారు. ఇప్పుడు నార్మల్గా షాప్కి పోతారు అనుకో, చేయిలో పట్టుకొని పోతారు. రోడ్డు మీద కనబట్టే అందరికి ఇట్లా చూపిస్తారు లాటరీ. కొనుక్కుంటారు. మజాక్లో అమ్మేస్తారు లాటరీ కూడా వీళ్ళు. మనమైతే మళ్ళీ నేషనల్ హైవే మీదకి వచ్చేసినాం. సో హైవే నుంచి అయితే మీ లెఫ్ట్కి తీసుకోవాలా. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. చెట్లు ఊరు అడవి. గుడి ఇక్కడ మంచిగా చెరువు. ఇంట్లో స్నానం చేసి వెళ్ళిపోవాలి నీట్గా. వస్తుంది ఇప్పుడు. ఏడికెళ్ళి తీసుకోతారు. నీ అమ్మ ఇంత చిన్న ఉందేమో రే రోడ్. ఏమో ఇవి ఊర్లో గల్లీలు. ఆ గల్లీలోకి వెళ్ళి తీసుకోపోతుంది ఆ గూగుల్ మ్యాప్స్. అందులోకి వెళ్ళి తీసుకోవద్దు చూడర్రీ.
ఇక చిన్న చిన్న రోడ్లు మొత్తం పెట్రోల్ 333 అయిందనమాట. విష్ణుదేవ్ ఉంది గుడి అయితే. బయట అయితే శివుడు పార్వతి అయ్యప్ప స్వామి ఉన్నాయి. ఇక్కడ ఒక గుడి ఉంది. అబ్బో లోపల పెద్ద ఈగల్. ఇక్కడ ఇంకో గుడి ఉంది ఇవతల సైడ్. పైన శివుడు లోపలికి వేసేద్దాం మనం కూడా. ఇంకా చూసుకున్నాం మస్తుంది లోపల గుడి అయితే చూసుకొని వెళ్ళిపోతున్నాం. గురువాయూర్ అయితే మళ్ళా. సో అది కూడా విష్ణుమూర్తి గుడే. సో మనం తినేసి మళ్ళీ నేషనల్ హైవే 66 అయితే ఎక్కేసినాం. ఎందుకంటే మనం గురువాయూర్ ముందరకు పోయినాం కానీ గుడి అయితే ఓపెన్ లేదు. అయితే 4:30కి తెరుస్తారు. టైం వచ్చేసి అయితే 2 అవుతుంది. ఆలోచించిన పోదామా వద్దా అని. కాకపోతే మనం రేపు మన ప్లానింగ్లో ఏముందంటే రేపు ఉడిపి ఉండే గురువాయూర్కి పోయే వరకు 2 అయితే ఎక్స్పెక్ట్ చేసినాం. 2 అయింది. 2-3 వరకు బయటికి వెళ్తాము. 3 నుంచి కొట్టిన ఉడిపి కొంచెం రూట్ కవర్ చేయొచ్చు అనుకున్నాం. ఉడిపి రూట్ ఎక్కువ ఉంది. సో 400 ఉంది కదా, ఒక 150 కవర్ చేద్దాం నైట్ అని అనుకున్నాం. చూస్తే గురువాయూర్ టెంపుల్ క్లోజ్ ఉంది. 4:30కి ఓపెన్ అంట. 2:10 అవుతుండే. ఇక ఆలోచించి సరేలే ఇప్పుడు ఎట్లా ఇక్కడ విష్ణుదేవుందే కదా, వెనకలో ఆల్రెడీ విష్ణుదేవుని మొక్కుకున్నాం కదా, సరే ఇదొక్కటిగా పోదాంలే, ఏమంటారు ఉండలే వెళ్ళిపోదాం ఉడిపికి అని డిసైడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ కేరళ సగం హైవే మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అసలు హైవే ఎక్కితే బ్రిడ్జిల్ కన్స్ట్రక్షన్ ఒకటే ఉంది. యాక్సిడెంట్ అయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. హైవే మీద నుంచి మళ్ళా ఊర్లో కొట్టుకొచ్చింది. ఈ ఊరు రోడ్ అయితే ఒక ఘోరంగా ఉంది. కేరళ ఏమో కానీ స్టంట్లో అయితే మస్తు వేపిస్తుంది. హైవే మీద నుంచి మళ్ళీ ఈ రూట్లో కొట్టుకొచ్చింది అమ్మ. సో మన బండి అయితే 2000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది. మనం కర్ణాటక బార్డర్ వరకు ఇట్లే, కేరళ మొత్తం ఇట్లే పోవాలి ఇప్పుడు మనం. మళ్ళీ మనం నేషనల్ హైవే 66 మీన్కి అయితే వచ్చేసినాం. ఆ ఊర్లో వస్తేనే పిచ్చలేస్తుంది అమ్మవే. అజీబ్ ఉన్నాయి అవి. చూస్తుంటేనే నడపబుద్ధి అయితే లేదు ఆ గలీలలో ఒకటి బండి. అబ్బా సాయిరామ్, 1,00,000 రూపాయలు దొరికినా ఇంత సంతోషం ఉండదు. అంత సంతోషంగా ఉంది దీని మీద ఎక్కంగానే. టైం 5:30 అవుతుంది. సో ఇంకా 290 కిలోమీటర్స్ ఉంది. అంటే అప్రాక్స్ 300 అనుకోండి. అంబులెన్స్ వెళ్తుంటే సైడ్ ఇయ్యం తెలుసు, అంబులెన్స్ వెనుక పోవడం తెలుసు ట్రాఫిక్ని తప్పించుకోవడానికి. ఇంత దూరం కోసం ట్రాఫిక్ ఉంటుంది, ఇంత దూరం కోసం ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హైవే వస్తుంది, మళ్ళీ చెప్పి రాగానే మళ్ళీ ట్రాఫిక్ వస్తుంది. రోడ్ ఎక్కుతాం డైవర్షన్ అంటారు, మళ్ళీ ఈ రోడ్ ఎక్కుతాం ముందలుకోగానే మళ్ళీ ఒక రోడ్ అవతలుకోవాలి, మళ్ళీ డైవర్షన్ వస్తాం, మళ్ళీ ఇవతలకి రావాలి, మళ్ళీ డైవర్షన్ అవతలుకోవాలి. అరే 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 డైవర్షన్ అంటే తీసుకోవాలి, అవతల రోడ్ కావాలి, మళ్ళీ ఇవతలుకోవాలా. ఇవతలకి పోయి ఇంత దూరం పోగానే మళ్ళీ అక్కడ డైరెక్షన్ వస్తుంది. మళ్ళీ ఇవతలకి వచ్చినాం. అది డాన్సింగ్ బైక్ చూసిర్రా. సో అది హైవే. ఈ షార్ట్ కట్ రూట్లో మంచిగా లోపలికి వచ్చినాం. ఇది కూడా ట్రాఫిక్ ఉంది. సో అదే బెస్ట్ అని చెప్పి దాంట్లోకి వెళ్తున్నాం. మళ్ళీ బస్ కూడా ఆపేసి మొత్తం లోకల్ అర్థం లోకల్ కేరళ లోకల్ కేరళ లోకల్ వస్తున్నాం. ఓటిగా అక్కడికి అందరూ ఇదే బెస్ట్. అది ఇంకా చినిగిపోతే అతని పోతే ఎక్కాలే. ట్రాఫిక్ కొడుతుంది. 10 కిలోమీటర్ దాకా ట్రాఫిక్ ఉండే అప్పటిదాకా దాని మీద ఎక్కినా వచ్చినాం కదా, దాని మీదనే వచ్చినాం 10 కిలోమీటర్లు. వెనకలు ఇంకా ట్రాఫిక్ వస్తుంది. ఇక మళ్ళీ గదే ఊర్లలో కొట్టుకొచ్చింది. ఏం చూస్తున్నా ఏదో ఒక రోజు నాకు పిచ్చి మెంటల్ తిరగాలి, సర్కిట్ కావాలి. ఆ ఫోకస్ లైట్లు పెట్టిస్తా, స్కై లైట్లు పెట్టిస్తా బండికి. అమ్మ ముంగల కొడుకుల కళ్ళకు కొడితే బండి ఎటు పోతుందో కూడా అర్థం కావద్దు. అట్లా పెట్టిస్తా. కళ్ళకు కొడుతున్నారు అప్పటి నుంచి చూస్తుంటే మజాక్ అయిపోతుంది. పోరోళ్ళకి పెట్రోల్ కొట్టించుకుందాం. అమ్మ ఈ రోడ్ నిజంగా అయిపోతూనే లేదు. ఎంత నడిపిస్తే అంత వస్తుంది కానీ అయిపోతలేదు రోడ్. సో పెట్రోల్ అయితే 386 పడింది. సేమ్ 106 ఇవ్వడంగా. పండగ ఇది పండగ చేస్తారు. పండగ కేరళ నుంచి కర్ణాటక పోయే రోడ్లో అయితే ఒక టోల్ గేట్ తగిలింది. సో దాన్ని
బండిని అయితే 100 కిలోమీటర్ కంటిన్యూ కొట్టినాం, మస్తు హీట్ అయింది. సో ఆపుకున్నాం, ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇద్దాం దానికి. కనెక్ట్ అయినాం అనమాట. కాకపోతే నైట్ పూట కదా, కొంచెం డేంజర్ ఉంది రోడ్డు, చూసుకొని నడపాలా. సేమ్ అదే రూట్, ఏ డైవర్షన్స్, ఊర్లోకి పోతాం, బయటకు వస్తాం, ఊర్లోకి పోతాం. టైం అయితే 12 అవుతుంది. స్టిల్ ఇంకా 106 కిలోమీటర్స్ ఉంది ఉడిపి. ఫోర్ అయితే అవుతుంది అనమాట. సో 3 o'clock వచ్చినాం కానీ, సో రూమ్ దిగడానికి టైం అయింది. 4 అవుతుంది, రూమ్ అయితే ఇదే. సో బై ఫ్రెండ్స్.